సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ కాళాష్టమి అష్టమి రోజు వస్తుంది యాక్చువల్గా. అయితే అష్టమి టు అమావాస్య మీరు ఏదైనా ఒక ఇంట్లో కలెక్షన్లా పెట్టుకొని అమ్మవారి ఆరాధన లేకపోతే మీకు మీ గురువు నుంచి పొందిన మంత్రాలను ఏదైనా సాధన చేస్తే జన్మజాతకంలో అష్టమ స్థానం అంటారు, అది ఆకస్మిక సంఘటన స్థానం అంటారు. అది ఒక్కోసారి యాక్సిడెంట్ రూపంలో రావచ్చు, అనారోగ్య రూపంలో రావచ్చు, నష్టం జరగచ్చు, సడన్ ఇన్సిడెంట్స్ ప్రాణాలు పోయే స్థితి వరకు రావచ్చు. అలాంటి గండాలు ఏమైనా ఉంటే ఈ కాళాష్టమి రోజు ఒక కలశం పెట్టుకొని కాలభైరవుని కానీ కాళికాదేవిని కానీ కాలరాత్రిని కానీ మీరు ఉపాసన కనుక చేసినట్లయితే, లేకపోతే మీరు అమ్మవారికి సంబంధించిన ఏదైనా ఉపాసన కనుక చేసినట్లయితే ఖచ్చితంగా 100% ఈ ఏదైతే మీకు రావాల్సిన ఇబ్బంది ఉందో తొలగిపోతుంది. మనము కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని సాధనలు చేసినప్పుడు దేవత అనుగ్రహించి లైఫ్ ఇస్తుంది. దీనికి మనకి ఆదిశంకరాచార్యులు వారి వృత్తాంతమే ముఖ్యంగా. అతను సాక్షాత్ శంకరుడు. 8 సంవత్సరాలు మాత్రమే భూమి మీద నడయాడాలి, దాని తర్వాత మళ్ళీ అతని అవతారాన్ని చాలించి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ ఇక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్స్ని బట్టి మళ్ళీ వస్తూ అంటే 8 కాస్త 16 కాస్త అలా 32 సంవత్సరాలు ఆయన భూమి మీద తిరగాడారు మన ఆదిశంకరాచార్యులు. తెలుసు కదా. అంటే ఏమిటి, ఒక డిసైడ్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్స్ బట్టి అతను ఆయుష్ని పెంచుకుంటూ వెళ్ళారు ఆయన. అది ఎలాగా, ఒకసారి ఒకతను ఇస్తాడు, ఒకసారి ఇంకొక అతను ఇస్తాడు. అంటే నువ్వు గనక ఒక దేవతను పట్టుకొని అష్టమి రోజు నుంచి అమావాస్య రోజు వరకు ఒక సాధన కనుక చేయగలిగితే నీ జీవితంలో ఉన్నటువంటి అనేకమైన కష్టాలు తొలగిపోవడానికి అది తోడ్పడుతుంది. కాళాష్టమి రోజు కాలభైరవుడి యొక్క అష్టకం ఎన్నిసార్లు చదువుతా అంత మీకు బయటపడుతుంది. కాలభైరవుడు కానీ కాళీ ఉపాసనలు కానీ ఇలాంటివంటే కాలాన్ని తిప్పుతుంది మీకు. అంటే మీకు మనం కాలానికి అందరం బద్దులం, కానీ కాలస్వరూపులు వాళ్ళు. కాళీ అంటే ఎవరు? కాలస్వరూపిణి. కాబట్టి కాలంలో ఏది జరగాలన్నా ఏది మారాలన్నా ఆవిడ అనుగ్రహంతో మారుతుంది. ఆవిడని మనం పట్టుకున్నప్పుడు ఇంకా మీకు ఇబ్బంది ఏంటి చెప్పండి, కాలం మిమ్మల్ని ఏం చేస్తుంది? ఆవిడ భక్తులు అయిపోయారు అందుకని. కాబట్టి చేయాలి. అయితే ఈ కాళాష్టమి అమావాస్య నుంచి అష్టమి నుంచి అమావాస్య అంతా కూడా ఒక దీక్షలాగా, అంటే మీరు నేల మీద నిద్రపోవడం, బ్రహ్మచర్యం పాటించడము, కాస్త ఒంటిపూట భోజనం చేయడము, కాస్త మౌనం ఎక్కువగా పాటించడం, అవసరమైనంత వరకు మాత్రమే మాట్లాడటము, ఇవన్నీ చేస్తూ గోశాలకు వెళ్ళి గోవుడికి బెల్లము తినిపించడము, మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయాలను నువ్వుల నూనె ఇస్తూ ఉండాలి. అంటే ఈ ఆకస్మికంగా వచ్చేటువంటి రోగ సంబంధంగా ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళు నువ్వులు ఎక్కువ దానంగా ఇస్తూ ఉండాలి. అలా కాదండి, పోలీస్ కేసెస్ గొడవలు అవుతున్నాయి అన్నప్పుడు వీళ్ళు ఇవ్వవలసింది ఏమిటంటే గంధం ఇవ్వాలి, లేకపోతే ఆలయాల్లో హోమాలు జరుగుతుంది, ఆ హోమాలకి సరిపోయేంత సమిదిస్తే కూడా పోలీస్ కేసు సంబంధించిన తగ్గుతాయి. సమిదిలో నెయ్యి ఇవ్వచ్చు. గురుబలం పెరగాలని నెయ్యి ఇస్తున్నారు. మనం తయారు చేసుకున్న సిస్టమే వాహనం మీద వెళ్తున్నారు, ఒక సిగ్నల్ క్రాస్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకు? ఒక సిస్టమ్ తయారు చేసింది గవర్నమెంట్. మరి ఈ భగవంతుడు ఒక సిస్టమ్ ని తయారు చేసి పెట్టాడు, నువ్వు ఒకటికి అన్యాయం చేస్తున్నావు, దానికి కర్మ అనుభవిస్తుంది. అంతదాకా మనకి పడంలో ఒకటి తింటున్నాం సార్, మన బాడీలో వేసుకుంటాం, మనకి మోషన్స్ అవ్వడము, ప్రతిదీ కూడా భగవంతుడు సూర్యుడు చంద్రుడు మన చెవుల దగ్గర కళ్ళ దగ్గర ఇట్లా కొంతమంది దేవతలను అమర్చి పెడతారు. నేనేం చేశాడు, ఈ 5 ఫైల్స్ ఒకటే అమ్మాలి, ఏ కార్యాలు చేశాడు, ఏం పాప కార్యాలు చేశాడు, వీటన్నిటిని లెక్క కట్టి మీకు నెక్స్ట్ జన్మ ఇస్తారు. అందులో డౌట్ ఏమీ లేదు. మనం 1% కూడా దేవుడు చూడట్లేదేమో అనుకుంటే తప్పు. మనం చేసే ప్రతిదీ కూడా భగవంతుడు గమనిస్తుంటారు. దానికి తగ్గట్టుగా మార్క్స్ పడుతూనే ఉంటాయి. మనకి మార్క్స్ తగ్గిపోతూ ఉంటాయి, పడుతూనే ఉంటాయి. కాకపోతే ఈ కాళాష్టమి రోజు ఇది కనుక చేసుకుంటే కాలం నుంచి మీకు ఏదైతే అయ్యో టైం బాగాలేదంటారు సార్, టైం బాగుండడం జరుగుతుంది. టైం బాగుండడం అనేది స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? కాళాష్టమి రోజు కనుక కాలభైరవుడు ఆరాధన చేస్తే ప్రజలకు మంచి చేసిన వాడికి గవర్నమెంట్ జాబ్ వస్తుంది. గవర్నమెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ప్రజలే కదా, ప్రజల నుంచి వచ్చే డబ్బే కదా నీకు వస్తుంది గవర్నమెంట్ జాబ్. అంటే పూర్వజన్మలో ఏదో జనానికి అయితే చేసి ఉంటాడు, ఆ జనాల దగ్గర రుణపడి ఉంది కాబట్టి ఆ రుణం జన రూపంలో మళ్ళీ మీకు వస్తుంది. దేవాలయానికి కనుక ఎవరైనా భూమి ఇస్తే మీరు మీ సొంత భూమి ఉండదు, ఏదో కబ్జా చేసి ఖచ్చితంగా వాళ్ళకి పెద్ద డేంజర్స్ బయటపడతారు. భూమి దానం తీసుకున్న వాళ్ళు కూడా దేవాలయానికి ఇవ్వడం అంటే ట్రస్ట్ ఇచ్చేస్తాం. మీరు మామూలు కొంతమంది పురోహితులకి ఇస్తా భూములు ఉంటాయి, అదే భూమి తీసుకున్నారు. దానం తీసుకున్న భూమి ఎంత ఇదంటే వాళ్ళు ఎంతో గాయత్రి చేయాలి. భూమి దానం సువర్ణ దానం మామూలు విషయం కాదు, చాలా పెద్ద కర్మ. దాని మీద కొన్ని లక్షల జపం చేయాలి.
ఓకే కూర్చొని, ఓకే లేకపోతే ఆ దానం తీసుకుని మామూలు విషయం. అలా దేవాలయ భూములు కొంతమంది కబ్జా చేస్తుంటారు. అవును. అక్కడ వచ్చిన సందర్భం వచ్చింది. భూమిలో ఒక్క ఇసుకరైన మీరు కబ్జా చేసిన ఒక 1000 జన్మలు మలంలో పురుగుగా పుడతాడు మనిషి. అది గర్భపురాణంలో బట్టి ఉంటుంది. మలంలో కర్మ విభాగంలో ఉంటుంది, మలంలో పురుగుగా పుడతాడు అని. ఓకే